కరోనా పేరు వినగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు చైనా. తమకేం సంబంధం లేదు అన్నా ఎవ్వరూ నమ్మలేని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో చైనాలో మరో ప్రాణాంతక వైరస్ పై ప్రయోగాలు జరుగుతున్నాయన్న వార్తలు సర్వత్రా భయాందోళనకు దారితీస్తున్నాయి. అసలేంటి వైరస్? దీంతో మానవాళికి రానున్న ముప్పు ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. కరోనా వైరస్ జాతికి చెందిన ఓ ప్రమాదకర ఉపరకంపై చైనా ప్రయోగాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వైరస్ వల్ల మరణాల రేటు 100% ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి పుట్టుక రహస్యం ఇప్పటికీ వేడనలేదు. ఈ వైరస్ ను చైనానే సృష్టించిందని, ప్రపంచ దేశాలపై జీవాయుధంగా ప్రయోగించారని చైనా భావించిందనే విశ్లేషణలు వ్యక్తమయ్యాయి. డ్రాగన్ మాత్రం వీటిని ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూనే ఉంది. ఏదేమైనా కోవిడ్ భయాల నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కుదుటపడుతోంది. ఈ క్రమంలోనే మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. బీజింగ్లో కరోనా జాతికి చెందిన మరో ప్రమాదకర వైరస్ పై ప్రయోగాలు చేస్తున్నట్లు అంతర్జాతీయంగా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. దానివల్ల మరణాల రేటు 100% ఉన్నట్లు తెలుస్తోంది. వుహాన్లో జరిపిన ఓ అధ్యయనంలో ఈ భయంకరమైన విషయాలు బయటపడినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. ఆ అధ్యయన వివరాల ప్రకారం SARS-CoV-2కు చెందిన JX.P2V అనే ఉపరకంపై చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇది 2017లో వెలుగు చూసిన JX ఉత్పరివర్తనంగా తెలుస్తోంది. గతంలో దీన్ని మలేషియన్ పాంగోలిన్స్ జంతువుల్లో గుర్తించారు. మొదటగా శాస్త్రవేత్తలు JX.P2V మ్యూటెడ్ వర్షన్ను ఎలుకలపై ప్రయోగించారట. వాటిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపించిందని వెల్లడించింది. 8 రోజుల్లోనే ఎలుకలన్నీ మరణించాయని అధ్యయనం పేర్కొంది. దీని కారణంగా ఎలుకల ఊపిరితిత్తులు, ఎముకలు, కళ్లు, మెదడు దెబ్బతిన్నాయని తెలిపింది. బరువు తగ్గి బలహీనంగా మారాయని, కొన్ని రోజుల్లోనే కనీసం నడవలేని స్థితికి వాటి ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైందని అధ్యయనం పేర్కొంది. ఇది మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే దానిపై స్పష్టత లేనప్పటికీ దాదాపు ఇలాంటి లక్షణాలే ఉండొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. JX.P2V వైరస్తో మనుషులకు పెనుముప్పు వాటిల్లనుందని అర్థమవుతుందని అధ్యయనకారులు పేర్కొన్నారు. దీంతో డ్రాగన్ ప్రయోగాలు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. కాగా తాజా ప్రయోగాలతో వుహాన్ ల్యాబ్కు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. వుహాన్ నుంచే కరోనా వైరస్ లీక్ అయిందని ఆరోపణలున్న విషయం తెలిసిందే. యావత్ మానవాళిని తీవ్రంగా భయపెట్టిన కరోనా వైరస్ పుట్టింది చైనాలోనే అని ఇప్పటికీ ప్రపంచ దేశాలు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలు ఖండించిన డ్రాగన్ అదేమీ లేదని కాకమ్మ కథలు చెబుతోంది. అయితే మరో ప్రమాదకరమైన వైరస్ పై చైనా ప్రయోగాలు చేస్తుందని వస్తున్న కథనాలు మరోసారి తీవ్ర భయాన్ని కలిగిస్తున్నాయి. ఈ వైరస్ సోకితే చనిపోవడం ఖాయమేనని నిపుణులు చెబుతుండడం గమనార్హం. ప్రపంచం మొత్తాన్ని వణికించిన ప్రమాదకరమైన కరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే అన్ని దేశాలు కోలుకుంటున్నాయి. ఇటీవల మరోసారి కొన్ని దేశాల్లో కోవిడ్ సబ్ వేరియంట్ వెలుగు చూసింది. దీంతో మళ్లీ కోవిడ్ భయాలు నెలకొన్నాయి. అయితే ఈ సబ్ వేరియంట్ కారణంగా మరణాల సంఖ్య పెరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలోనే మరో పిడుగులాంటి వార్త బయటకొచ్చింది. కరోనా వైరస్ జాతికి చెందిన అత్యంత ప్రమాదకరమైన సబ్ వేరియంట్ పై చైనా ప్రయోగాలు చేస్తున్నట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైందని, ఇది సోకితే 100% మరణం తథ్యమేనని వార్తలు మరోసారి తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. దీంతో డ్రాగన్ ఏం చేస్తుందన్న టెన్షన్ ప్రపంచవ్యాప్తంగా వెలువెత్తుతోంది. కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని పట్టిపేడుస్తూనే ఉంది. గత నెలలో ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది కోవిడ్కి బలయ్యారు. అయితే ఇప్పుడు ఇంకో ప్రాణాంతక వైరస్ ప్రపంచం మీదకు రానుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇది కూడా చైనా కేంద్రంగా పురుడు పోసుకుంటుందని తెలుస్తోంది. ఈ వైరస్ వస్తే చావు అనేది 100% గ్యారంటీ అంటున్నారు. JX.P2V వైరస్ మనుషులకు సోకితే పెనుముప్పు తప్పదంటున్నారు అధ్యయనకారులు. దీంతో డ్రాగన్ ప్రయోగాలు ప్రపంచాన్ని వణికించే పరిస్థితి కనిపిస్తోంది. అయితే తాజా ప్రయోగాలతో వుహాన్ ల్యాబ్కు సంబంధం లేదట. వేరే ప్రయోగశాలలో ఈ కొత్త వైరస్ ప్రయోగాలు కొనసాగుతున్నాయని అంటున్నారు. ఇక వైరస్ సోకితే మరణించడం కన్ఫర్మ్ అన్నమాట. రికవరీ అవ్వడాలు, 2 వారాల పాటు మెడిసిన్స్ వాడుతూ పలు జాగ్రత్తలు తీసుకున్నా లాభం ఉండదన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారాయి. ఇప్పటికీ ఈ వైరస్ పై ప్రయోగాలు కూడా సక్సెస్ అయ్యాయని చెప్తుండడం మరింత ఆందోళన కలిగించే అంశంగా భావిస్తున్నారు. దీంతో చైనా కొత్త ప్రయోగాలు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.